అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నడి రోడ్డు మీద నిలబెడుతూ ఉన్నారు. పదే పదే వరుస పెట్టి వివాదాస్పదం అవుతున్నారు దగ్గుబాటి ప్రసాద్. మహిళల జోలికి వస్తే ఖబర్దార్ అని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. మరి తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మీద చర్యలు తీసుకుంటారా లేదా? దగ్గుబాటి ప్రసాద్ కు సంబంధించిన ఒక ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురంలో కొద్ది రోజుల క్రితం ఆశ్రా కంటి వైద్యశాలకు సంబంధించిన ఒక ముస్లిం మహిళా వైద్యురాలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువులు ఈ భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి తమను మోసం చేస్తున్నారు, ఈ బిల్డింగ్ ను మొత్తం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆమె రోడ్డెక్కారు. ఆ ఆసుపత్రి మీద కొందరు దాడి చేయడం కూడా బయటకు వచ్చింది. ఆ రోజు డిఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత స్వయంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారే మహిళా డాక్టర్ భర్త షరీఫ్ కు ఫోన్ చేసి అత్యంత అనుచితంగా దిక్కారు. ఆ భాషను చూస్తే ఎవరికైనా కూడా ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడతారా అనిపిస్తుంది. మాటకు ముందు లకారం, మాట తర్వాత లకారం. పదే పదే చెప్పుతో కొడతా నా కొడక, ఇదే మాటలు. అంతటితో ఆగారా? ఒక మహిళా డాక్టర్ తనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది కాబట్టి ఏ మహిళ అయినా సరే గట్టిగా నిలబడినప్పుడు ఆమె మీద వేయకూడని నిందలు వేస్తే ఆటోమేటిక్ గా ఎంత గట్టి మహిళ అయినా సరే కుంగిపోతుంది అన్న ఒక చీప్ ట్రిక్ ను కూడా ఎమ్మెల్యే ఇక్కడ ప్రయోగించారు అన్నది కూడా అర్థమవుతోంది. స్వయంగా మహిళా డాక్టర్ భర్త షరీఫ్ కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు నీ పెళ్ళాం ఎవడినో తగులుకొని రాయించుకుంది ఆ భవనం అంటున్నారు ఎమ్మెల్యే గారు. అంటే ఒక మహిళ మీద ఇలాంటి నింద వేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కుంగిపోయి కుటుంబం మొత్తం ప్యానిక్ అయిపోయి ఇక మన జోలికి రాకుండా నోరు మూసుకొని ఉంటారు అన్న ఒక స్ట్రాటజీని ఎమ్మెల్యే గారు ప్రయోగించారా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వరి గారు చాలా సందర్భాల్లో స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీకి రిలేవెంట్ గా ఉంటే స్పందిస్తూ ఉంటారు. మరి డైరెక్ట్ గా ఒక మహిళను వివాహేతర సంబంధాలని అంటగడుతూ ఒక ఎమ్మెల్యే మాట్లాడిన తరువాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే ఇక సామాన్యులకు దిక్కేవారు? దగ్గుబాటి ప్రసాద్ గారికి సంబంధించిన ఇదొక్కటే వివాదం కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మగారిని బండబూతులు దిక్కారు, నో యాక్షన్. కొద్ది రోజుల క్రితం లింగాయత్ తెలుగుదేశం పార్టీ నాయకురాలే లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్న స్వప్న బంధువులకు సంబంధించిన ఒక భూమిని కబ్జా చేస్తే స్వయంగా ఆమె ఆ సైట్కి వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే ఈ కబ్జా చేశారు భూమి అని స్వయంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్న మహిళే ఆరోపించారు. నో యాక్షన్. కొద్ది రోజుల క్రితం, 2 రోజుల క్రితం అనంతపురం నగరంలో కమిషన్లు ఇవ్వలేదు, వాటాలు ఇవ్వలేదు అని చెప్పేసి నంబూరి వైన్స్ మీద కొందరు వెళ్ళి పెట్రోల్ జల్లి నిప్పంటించారు. స్వయంగా ఆ వైన్ షాప్ యజమాని చెప్తున్నారు ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఎమ్మెల్యేనే ఈ పని చేయించారని చెప్పి ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవలే అనంతపురంలో ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అతడు ఇవ్వకపోయేసరికి స్వయంగా వెళ్లి దాడి చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో స్వయంగా ఎమ్మెల్యే గన్మ్యాన్ పాల్గొనడంతో జిల్లా ఎస్పీ ఆ గన్మ్యాన్ ను సస్పెండ్ కూడా చేశారు. అంటే ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే గన్మ్యాన్ అక్కడికి వెళ్ళి ఎందుకు దాడి చేస్తారు? అంటే ఇలా వరుస పెట్టి వివాదాలు బయటకు వస్తున్నా. ఇప్పుడు ఆడియో టేప్ కూడా గతంలో సంబంధించి బయటకు వచ్చినా సరే దగ్గుబాటి ప్రసాద్ గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, ఆయన్ని కట్టడి చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఇది అవమానం. ఇక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్ముకొని రాష్ట్ర ప్రజలు ఉండడం కూడా అనవసరం.